ఆఫీస్లో కంప్యూటర్లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను కిందకి తోసేసిందిరా. ఏంట్రా నువ్వనేది? నేను కారులో వచ్చేటప్పుడు రేడియోలో ఓ గొంతు వినిపించింది. మళ్ళీ అదే గొంతు, నువ్వు ఒంటరిగా మేడ మీదకి రా, నీకు కథ చెప్పాలందిరా. గొంతెన పడిందా? అది విని నువ్వు పైకెళ్ళావా? తను వస్తుంది, మాట్లాడకురా. సరే. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? అక్కడ అలాంటిదేం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. రే, ఆమెకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావురా? మనం అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని కలుద్దాంరా. తనకు తెలిస్తే చాలా భయపడుతుంది. మావా, మేడ మీదకి వెళ్లే ముందు కాఫీ తాగావా? అవును, ఏ? ఇలాంటి కాఫీ తాగాక మేడకి దూకాలనిపించకుండా ఇంకేమనిపిస్తుంది? మావా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అప్పటిదాకా కాఫీ అస్సలు తాక్కో. మళ్ళీ గొంతినిపించిందనుకో, ఇంట్లో ఎవరు లేరు, ఊరెళ్ళారని చెప్పు, సరేనా? మరి వస్తాను. ఏంట్రవి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. వీడేంటి ఒక రకంగా ఉంటున్నాడు? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? అదేం లేదమ్మా, మా పని కూడా వాడే చేస్తున్నాడు, అందుకే అలా ఉన్నాడు. మరి సరే వస్తానమ్మా. ఐశ్వర్య, తాలింపేసావా? వేసేసానత్తయ్య. నేను చెప్పిన మాట వినలేదు కదా నువ్వు. ఎవరిది? నేనే చెప్పేది. నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? ముందు ఎవరో చెప్పు. నువ్వు నేను వేరు కాదురా. నీకో విషయం చెప్పనా? నువ్వేం చెప్పద్దు. చెప్పేది విను. నువ్వేం చెప్పద్దు. చెప్పేది విను. నువ్వేం చెప్పద్దు. ఒక్కసారి విను. చెప్పేది విను. ఇగో ఇగో, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. చూడకపోతే నువ్వే నష్టపోతావు. రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం సింధు రజత పథకాన్ని సాధించింది. ఏంటి అదోలా కనిపిస్తున్నా? రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. సింధుని తెలంగాణ ఏం లేదు, చంద్రశేఖర్ గారు నాకు బాగా నిద్ర వస్తుంది. నేను చెప్పే కథ వింటే నువ్వు ఇంకా హాయిగా నిద్రపోతావురా. నాకేం చెప్పొద్దు, పో. అత్తయ్య! దినేష్, ఏమిట్రా? ఎందుకలా అరిచావు? ఏమైంది నీకు? ఎందుకురా నువ్వు అలా చూస్తున్నావు? దినేష్, దినేష్! ఆగు! దినేష్! దినేష్, దినేష్, భయపడకు. దినేష్, జస్ట్ గో బ్యాక్ అండ్ రిలాక్స్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ, ఓకే? జస్ట్ రిలాక్స్, రిలాక్స్. చెప్పు దినేష్, ఆ తర్వాత ఏం జరిగింది? దినేష్, దినేష్, దినేష్! గుడ్ మార్నింగ్. దొంగ మొహం, రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా? నాకైతే చాలా భయం వేసింది. ఈ బట్టలు నేనెప్పుడు వేసుకున్నాను? నేనే వేసేశాను. భయపడద్దు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేశాను. నేనేం చూడలేదులే. ఏమిట్రా, ఇప్పుడే లేచావా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఒరే, నేను రెడీ, వెళ్దామా? సరే. ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా. మళ్ళీ వినిపిస్తే ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయన్ని అడుగుదాం. నీకెప్పుడన్నా అలా గొంతు వినపడిందా? నాకా? ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు, ఇంటికి వస్తే మా ఆవిడ గొంతు. ఆ రెండే మాటికి వినపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆవిడ గొంతే బాస్ గొంతులో వినపడుతుంది తెలుసా? వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను.
ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్. పర్లేదులే, చూసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్. మైండ్లో నుంచా? మ్. ఎవరి గొంతు? తెలీదు. ఏం చెప్పింది? చచ్చిపో అని చెప్పింది డాక్టర్. చచ్చిపో అనే పదం యూజ్ చేసిందా? లేదు సార్, మేడం ఇచ్చి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్. ఇదేమో నాకు హాలుసినేషనా లేక టెంపరీ ఇల్యూజనా లేక సీసోఫీనియానా అర్థం కావట్లేదు. అసలు ఏంటి డాక్టర్ ఇది? ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాను డాక్టర్. ముందు చదవడం మానేయ్. నువ్వు ఆ నర్సును చూడ్డం మానే. ఎప్పటి నుంచి నీకు గొంతు వినబడుతుంది? నిన్న నుంచి డాక్టర్. ఈ రోజు వినబడిందా? కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయి. సరే డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరతను? నీ ఫ్రెండా? అవును డాక్టర్. మనోడు మంచి క్యాష్ పార్టీయానా? వెళ్దామా? ఏమన్నాడ్రా? వాడు పెద్ద ఫ్రాడ్ రా. ఓసిగా వస్తే గోచిలాగిలా ఉన్నాడు. 400 ఫీజు దొబ్బాడు యదవా. చాలా ఖర్చు అవుతుంది ఎవరా? మరి ఏంట్రా ఏమైంది? ఏం లేదు. ఏమైంది నీకు? నేను చెప్పేది ఎందుకు రా వినవు? అదిగో ఎదురుగుండా వాహనం వస్తాను చూడు, దాన్ని వెళ్ళి గుద్దుకోమను. వెంటనే చచ్చిపోవచ్చు. అది వెళ్ళిపోయిందిరా. సరే అగో మరో వాహనం వస్తుంది, వెళ్ళి దాన్ని గుద్దుకోమని చెప్పు. చెప్పు 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 చెప్పవేంట్రా? సరిపోయి అగో నీళ్ళ వాహనం వస్తుంది, దాన్ని గుద్దుకోమని చెప్పు. చచ్చిపోవచ్చు. చెప్పు 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 గుద్దుకోమని చెప్పురా. చెప్పు రే. చెప్పవేంట్రా? బండాపు. ఏమైందిరా? బండాపు 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 ఆపు. రే తిప్పు 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 తిప్పు. దినేష్ 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 భయపడకు. ఏం జరిగింది? రవి రవిని నేను చంపేశాను. రవిని నేను చంపేశాను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ అండర్స్టాండ్, బట్ యూ మస్ట్ రిలాక్స్, ఓకే? రవి రవి ఇతను ఎవరు? మీ అబ్బాయా? అవును సార్, రవి మా అబ్బాయే. ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు? రవి 4:00 అనుకుంటా. రవి వాడు రవి దినేష్, కలిసి దినేష్ అతనికి ఏం అవ్వలేదు. బాగానే ఉంటాడు, పక్క వార్డులోనే ఉన్నాడు. దినేష్ దినేష్ ఏంట్రా ఏమైంది? నిన్నేరా? నిన్నే ఏమైంది చెప్పరా? నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తోందిరా. రే భయపడకురా. ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నేనున్నానుగా, భయపడకు. నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తోందిరా. ఇక్కడ రవి అని ఎవరయ్యా నువ్వు? ఇక్కడ రవి అని ఆ? ఎలా పాలా ఉండదు, వచ్చేస్తారు. టీ డబ్బులు కూడా ఇవ్వరు. ఇదిగో ఇతననేమో చూడు. ఏమైంది? యాక్సిడెంట్, స్పాట్ డెడ్. బండాపు బండాపు
బండాపు బండాపు బండాపు బండాపు ఆపు రేయ్, తిప్పు 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 నువ్వు ఎవరో తెలుసా నేను చెబితే అర్థమవునా నిన్ను తామే చంపివేసనని జ్ఞాపకం ఉన్నదా కాలం కరిగిన నీ గాయం మానునా మోసాన్ని చేసి ప్రాణాన్ని తీసిన ద్రోహం